హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం మన వైజాగ్‌లో ఉన్న 1080 పార్క్‌కి అయితే వస్తామండి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ లాంటివేమీ ఉండవు. ఎంట్రన్స్ అయితే ఫ్రీ. మనం ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. ఈ 1080 పార్క్ ఎగ్జాక్ట్‌గా మన వైజాగ్ ఆర్‌కే బీచ్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటదండి. కైలాసగిరికి ఆపోజిట్‌లో అయితే ఉంటుందండి. ఈ 1080 పార్క్ మన వైజాగ్‌లోనే ఫస్ట్ చిల్డ్రన్స్ పార్క్ అండి. ఇది 1991లో అయితే కట్టారు. ఇక్కడంతా కూడా చాలా గ్రీనరీగా అయితే ఉందండి. మనం ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే వచ్చాం కదా! అదే ఎర్లీ మార్నింగ్ 6:00 కల్లా వస్తే ఇక్కడ చాలా ఫోటో షూట్స్ అయితే అవుతాయి. అక్కడ ఎదురుగా బ్లాక్ కలర్‌లో చిన్న స్క్రీన్‌లా అయితే ఉంది కదండీ! ఈ 1080 పార్క్‌ని ఇంతకుముందు ఓపెన్ థియేటర్‌లో అయితే యూజ్ చేసేవాళ్ళంట. ఇక్కడ లైవ్ క్రికెట్స్ అవి అయితే అయ్యేవి. కోవిడ్ తర్వాత అయితే అవన్నీ ఆపేశారండి. మనం ఇక్కడికి ఆఫ్టర్‌నూన్ వచ్చినా సరే ఇక్కడైతే చాలా మందైతే ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ అయితే వస్తాయండి. ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే అక్కడ బీచ్ కూడా ఉంటది. సో, మనం ఫస్ట్ అయితే పార్క్ వ్యూ అంతా ఒకసారి చూసేసి తర్వాత బీచ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. బీచ్ వ్యూ మొత్తం అయితే చూసారు కదండీ! మనం ఇప్పుడు బీచ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. ఈ వే నుంచే వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా బీచ్‌కి ఎదురుగా అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక 2 మినిట్స్ అయితే కూర్చొని ఇంక తర్వాత కిందకి వెళ్దాం. ఒక్కసారి వ్యూ మొత్తం చూడండి. ఇక్కడ పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. మంచిగా చల్లని గాలైతే వస్తుందిక్కడ.
ఇక్కడ ఎండైతే చాలా ఎక్కువుందండి. అయినా సరే ఇక్కడ చాలా మందైతే ఉన్నారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మనం ఇక్కడికి మధ్యాహ్నమే వచ్చినా సరే ఎండతో సంబంధం లేకుండా చాలా మందైతే ఉన్నారిక్కడ. ఒకసారి వ్యూ మొత్తం ఒకసారి చూసేయండి. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న షిప్ అయితే బంగ్లాదేశ్ కార్గో వెసెల్ షిప్ అండి. ఇది మన వైజాగ్ 1080 పార్క్ బీచ్ ఒడ్డుకైతే ఇలా కొట్టుకొని వచ్చేసిందండి. దీన్నైతే ఇప్పుడు రెస్టారెంట్‌గా అయితే చేంజ్ చేస్తున్నారంటండి. లోపలైతే ఏవో పనులైతే జరుగుతున్నాయి. ఇది మళ్ళీ ఒడ్డుకి కొట్టుకొని వెళ్ళిపోకుండా ఇక్కడైతే చైన్స్‌తో కట్టారు. నెక్స్ట్ ఇయర్ లోపు ఇక్కడ రెస్టారెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందంటండి. అప్పుడు ఓపెనింగ్ అయితే అవుతదని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. మనం ఇలా ఈ వే నుంచి ఇంక పైకొచ్చేసామండి. మనం ఇంక ఇంటికైతే వెళ్ళిపోవడమే. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్.